ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో 10వ మ్యాచ్ న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. సూజీ బేట్స్ ప్లేమర్లు ఓపెనింగ్ చేయగా అఖ్తర్ బౌలింగ్ వేసింది. సూజీ బేట్స్ గత 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయింది. 9వ ఓవర్లో ప్లేమర్ అవుట్ అవగా అదే ఓవర్లో సూజీ బేట్స్ కూడా అవుట్ అయింది. 17 బాల్లోపే 3 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్లకి 49 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడినాయి. సూజీ బేట్స్ హాలిడే ఆడుతున్నారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బాగానే వచ్చింది. 104 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. 30 ఓవర్స్కి హాలిడే హాఫ్ సెంచరీ చేసింది. 69 పరుగుల వద్ద అవుట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్స్ చివర్లో రన్స్ కోసం ప్రయత్నించి అందరూ ఆల్అవుట్ అయ్యారు. రన్స్కి ఆల్అవుట్ అయింది. సోఫీ డివైన్ హాలిడే మధ్య పార్ట్నర్షిప్పే మ్యాచ్ని కాపాడింది. 38కి 3 వికెట్లు పడ్డ దగ్గర నుంచి 112 పార్ట్నర్షిప్తో మ్యాచ్ని నిలబెట్టారు. బంగ్లాదేశ్ స్పిన్ బాగా వేసింది. రుబియా ఖాన్, అఖ్తర్లు బాగా బౌలింగ్ వేశారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్కి వచ్చింది. హైదర్, అఖ్తర్లు ఓపెనింగ్ బ్యాటింగ్ రాగా రోజర్ మెయిర్ బౌలింగ్ వేసింది. ఈ మ్యాచ్లో కూడా బౌలింగే డామినేట్ చేసింది. 15 ఓవర్లకి 38 రన్స్ కొట్టి 6 వికెట్లు పడ్డాయి బంగ్లాదేశ్ టీంకి. 30 ఓవర్లకి 88 రన్స్ చేసి 7 వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ 40 ఓవర్లకి ఆల్అవుట్ అయింది. న్యూజిలాండ్ 100 రన్స్ తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ బౌలింగ్ దెబ్బకి 127కి ఆల్అవుట్ అయింది బంగ్లాదేశ్. ఓవరాల్గా న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ బాగా ఆడిపోయినప్పటికీ బౌలింగ్లో బాగా వేసింది. మేయర్, జెస్సీ కేర్ మరియు అమేలే కేర్ లాతూతు బాగా బౌలింగ్ వేశారు.